గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. హోంమంత్రి అనిత ఆహారంలో బొద్దింకంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రి మండిపాటు. నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న అనిత. భారీ వర్షాలను ముందస్తు చర్యలుగా పూడికతీతలు చేపట్టామన్న నగర మేయర్. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య మురుగు కాలువల గడ్డలపైన పర్యవేక్షిస్తున్నామని వెల్లడించిన పీలా శ్రీనివాస్. నమ్మిన భక్తులను రక్షించే భక్త వల్లభుడు అయిన జగన్నాథుడు. ప్రహ్లాద రక్షణకై నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన నారాయణుడు. డీటెయిల్స్ చూద్దాం. ఆచార్య దూమాటి దోనప్ప ఆంధ్ర నాగార్జున విశ్వవిద్యాలయాల్లోని తెలుగు ఆచార్యులుగా తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉపకులపతిగా అందించిన సేవలు ఆచారమని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు, తెలుగు శాఖ చైర్మన్ ఆచార్య నల్ల సత్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆచార్య తూమాటి దోనప్ప శత జయంతోత్సవాలను తెలుగు విభాగ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కలర్స్ అనే ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు, తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య నల్ల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్య వక్తలు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు, ఆచార్య వెలమల సిమ్మన్న తదితరులు ఆచార్య దొండ సాహిత్య సమాలోచన విశిష్ట భాషా పరిశోధకుడిగా ఆచార్య దోనప్ప సేవలు అనే అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి గాను ముందుగా ఆచార్య దానప్ప చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఎందరో మహానుభావులని, ఎందరో వజ్రాల లాంటి వ్యక్తులని తయారు చేసి ఈ సమాజానికి అందించింది. ఆ ప్రక్రియలో భాగంగానే ఇవాళ మనం శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న తోమాటి దోనప్ప గారు ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి. ఈ తెలుగు శాఖలోనే ప్రొఫెసర్గా పనిచేసి, లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేసి తర్వాత తదనంతర కాలంలో నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ రీషార్గాను, వైస్ ఛాన్సలర్గాను కూడా పనిచేసి చాలా ఉన్నతమైన సేవలు అధికారికంగా అందించడమే కాకుండా తెలుగు భాషా అభివృద్ధికి ఎంతో దోహదం చేశాడు. తెలుగు భాషా సాహిత్యాన్ని అభివృద్ధి పరచడంలో ఆయన ఎంతో కీలక పాత్ర వహించారు. అలాంటి మహానుభావుడి యొక్క సేవలని, తెలుగు భాషకి చేసిన సేవలను మనం గుర్తుంచుకుని ఆయన యొక్క శత జయంతి కార్యక్రమాలని మనం విశ్వవిద్యాలయంలో ఈరోజు తెలుగు శాఖలో మనం నిర్వహించుకుంటున్నాం. ఈ తెలుగు శాఖ నుంచి ఎందరో ప్రముఖులు, ఎందరో మహానుభావులు ఉన్నత స్థానాలకు ఆక్రమించుకోవడమే కాకుండా తెలుగు భాషాభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. తెలుగు భాషాభివృద్ధిని, మన మాతృభాష తెలుగు భాష, దానిని అభివృద్ధి చేసుకోవడం, మనం దాన్ని నిలబెట్టుకోవడం, 10 కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క మహానుభావుల యొక్క శత జయంతి ఉత్సవాలు కానీ, అలాగే జయంతి ఉత్సవాలు కానీ, లేకపోతే వర్ధంతి ఉత్సవాలు కానీ తెలుగు శాఖలో ఎప్పుడూ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా తోమాటి దోనప్ప గారి మన శత జయంతి ఉత్సవాలను మొదలుపెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం పాల్గొనటం మన తెలుగు భాషకే మనం గౌరవించుకున్న వాళ్ళం అవుతాము. గత ప్రభుత్వంలో పెన్షన్ పేరుతో ఏం చేశారో ప్రజలకు తెలుసని, రాష్ట్రంలోని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సకాలంలో పెన్షన్లు అందిస్తున్నామంటూ హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బీకేపల్లిలో పెన్షన్ల పంపిణీ, రోడ్డు మరియు కాలువల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ అందిస్తున్నామని వెల్లడించారు. ఎన్డీఏ పాలనలో జల్లూరు బ్రిడ్జిని ప్రారంభించామని చెప్పారు.
ఓకే చంద్రబాబు ఖరీఫ్ 2025 సంవత్సరానికి గాను పెందుర్తి నియోజకవర్గ రైతులకు ప్రభుత్వ రాయితీపైన విత్తనాల పంపిణీ కార్యక్రమంలోని జనసేన పార్టీ ఉమ్మడి వీసా కరూరు జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు. పరవాడ మండలం వ్యవసాయ అధికార కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు విత్తనాలను అందజేసి ఖరీఫ్ పంటకు సంబంధించిన విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోని అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, పెందుర్తి మండలం వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ చంద్రావతి, సబ్బవరం మండలం వ్యవసాయ శాఖ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు మనం ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేట్టుగా చేశారంటే ఆరోగ్య భద్రత, ఫుడ్ భద్రత అన్ని కూడా ఇచ్చి ప్రజలను ఆదుకోవాలన్న ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఏదో మాటలు చెప్పి చేతలకు వచ్చేసరికి పారిపోయినట్టు కాకుండా ఒకే ఒక్క స్కీమ్ మిగులుతుంది. ఆగస్టు తర్వాత సూపర్ 6 ఒకటి తప్ప 5 అమలు చేస్తా. మొదటి సంవత్సరమే 5 అమలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా మనవి చేస్తూ, ఇవే కాకుండా ఈ నెలలోనే మేము ఇంటింటికి రేపొద్దున్న చంద్రబాబు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరంలో చేసిన ప్రభుత్వ పథకాల మీద ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తారు. అప్పుడు అందరికీ కూడా మీకు అధికారులు కూడా ఉంటారు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కాకుండా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కొత్తగా ఇల్లు కానీ, కొత్తగా పెన్షన్లు కానీ, కొత్తగా రేషన్ కార్డులు కానీ ఈ నెలలో ఇవ్వబోతా ఉన్నాం. అర్హత కలిగి ఎవరన్నా ఇవి లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా పెట్టుకోమని చెప్పి కోరుతూ, మరి మంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నా ఎంతో కొంత మన పెందుర్తి నియోజకవర్గం మండలానికి కొంత పెందుర్తిలో కొంత అర్పణ అయిపోయి కొంత ఉన్నా, సబ్బవరంలో కొన్ని యూనివర్సిటీలు అవి వచ్చి కొంత వ్యవసాయ భూమి ఉన్నా, ఇక్కడ కూడా మన భూములు పరిశ్రమలకు ఇచ్చినా ఇంకా కొంత మేరకు ఉన్నా మన వ్యవసాయ ప్రాంతం కూడా కాబట్టి మా అధికారులకి నేను చెప్తా ఉన్నాను, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఏ విధమైన రైతుకి టైంకి వాళ్ళు అడిగింది అందలేదు అనే మాట రాకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకేదన్నా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి. మనం పై స్థాయికి వెళ్ళి మాట్లాడుకున్నా సరే రైతుని ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మనందరం తీసుకోవాలి. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం లేట్ అవుతుంది, మండలాల వారీగా పెడితే మీరు ఇంకా పంపిణీ లేట్ అవుతుంది అని చెప్పి ఒక్క దగ్గర పెట్టడం జరిగింది. ఈ రోజు మనం ఇది స్టార్ట్ చేస్తే మీరు ఎవరి మండలంలో వాళ్ళు ఈ రోజు నుంచి చాలా స్పీడ్ గా వాళ్ళకి ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేయాలి అని చెప్పి ఏపీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి గడిచిన 15 రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించి ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని, ఇప్పుడు ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా మాట కూడా ఎత్తని ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ తెలిపారు. జగదాంబ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డాల వెంకట వరమరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనేక సమస్యలపైన సమీక్ష జరిపారని, పార్టీని బలోపేతం చేసే దిశగా దిశానిర్దేశం చేశారంటూ తెలిపారు.
పార్టీలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని తెలిపారు. కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలని అన్నారు. గత నెల రోజులుగా మా పిసిసి అధ్యక్షురాలని అయినటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు ప్రతి క్షణం ప్రతిరోజు అనేక మన విశాఖ ఉత్తరాంధ్ర నుంచి మన ఎండింగ్ వరకు అన్ని జిల్లాలు తిరుగుతూ ఆవిడ ప్రతి జిల్లాలో ఉన్న సమస్యల మీద ఒక అక్కడున్న లోకల్ కార్యకర్తలు కానీ లోకల్లో పార్టీ స్ట్రెంథన్ చేయడం కోసం ఎలా చేయాలన్నది సలహాలు సంప్రదింపులు అలాగే ఇబ్బందులు అన్నీ తెలుసుకొని వాళ్ళందరితో మాట్లాడి 1-to-1 మాట్లాడి ఇక్కడ మన విశాఖ జిల్లాలో కూడా లాస్ట్ మీరు వచ్చి ఉన్నారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతటికీ మన విశాఖ జిల్లా నుంచి మన యువకుడు మా మిత్రుడైనటువంటి కమలాకర్ విశాఖ జిల్లా నుంచి స్టేట్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్గా మేడం నియమించడం మేమందరం కలిసి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ మేడంతో పాటు ఈ నెల రోజులు తను తిరిగి పార్టీని ఎలా స్ట్రెంథన్ చేయాలి అన్న విషయాలు తను మేడంతో పాటు ఉన్నారు కాబట్టి మేమైతే ఒక జిల్లా వరకే మేము ఉన్నాం, ఆయన స్టేట్ అంతా తిరిగారు కాబట్టి ఈ ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ ద్వారా పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం ఎంతవరకైనా కష్టపడండి, మేము పార్టీ కోసం మీకు అన్నంటూ ఉంటాం, మీకు సపోర్ట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది పిసిసి అధ్యక్షురాలు. అలాగే ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ మాకు పర్సనల్ గొడవలు ఉన్నా అవి పర్సనల్ వరకే చూసుకోవాలి, పార్టీ పరంగా అవి తీసుకురావద్దని. అలాగే పార్టీలో డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంది, పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ అందరూ మనం పాటించి ముందుకెళ్ళాలని ఆవిడ తెలియపరచడం జరిగింది. ఆ సందర్భంగా మేమందరం ఈ రకంగా కూర్చొని ఆవిడ మాకు విశాఖ జిల్లా వచ్చినప్పుడు మేడం గారు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. మా అందరి ముఖ్య ఎజెండా ఏంటంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ నెక్స్ట్ 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న దిశగా మా మేడం గారు రాజశేఖర రెడ్డి గారి కోరికని ఆవిడ తీసుకొని రాజశేఖర రెడ్డి గారి మొదటి ఆయన దృఢమైన సంకల్పం ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. అదే దిశగా మేడం కూడా ప్రయాణిస్తున్నారు. మనందరం కూడా ఆ రకంగా కష్టపడి ఒకరొకరు మన ఉన్నదే కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ వ్యక్తులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సభాముఖంగా మనందరికీ మనవి చేసుకుంటున్నాం. ఇందులో నా తప్పున్నా మీరందరూ అడగొచ్చు, దానికి నేను సమాధానం చెప్తా. అలాగే మీరు కూడా మనం పర్సనల్గా ఏ ఎజెండా ఉండకూడదు, పార్టీ పరంగా మనం కష్టపడడానికి ముందుకెళ్ళాలని ఏదైతే ఉందో షర్మిలారెడ్డి గారు వైఎస్ షర్మిలారెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు ముద్దుబిడ్డ ఎంత కష్టపడి ప్రతి జిల్లా తిరిగారో మొత్తం స్టేట్ అంతా తెలుసు. నిజంగా చెప్పాలంటే ఆవిడని ఆడపులి అని అంటాం మనం, నేనైతే కళ్ళారా చూశాను. ఎందుకంటే బీయింగ్ ఎ లేడీ బట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇమీడియట్గా చెప్పారు ఆవిడ. అలాగే పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే డిసిప్లిన్గా ఉండాలి. అలాగే మనం ఏం చేయగలం, ప్రజలకి మనం ప్రజెంట్ ఏం చేయగలం. మీ అందరికీ తెలుసు బీజేపీ పార్టీ వల్ల ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ ఇంకా బ్యాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క బీజేపీ. బికాస్ ఎలక్షన్ ముందు అందరూ ఏమన్నారు, ప్రత్యేక హోదా వస్తుంది, ఎంపీలు ఎందుకు గెలిస్తే మేము తెచ్చేస్తాం అది ఇది అన్నారు. సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోటే ముడిపడి ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో మనకు తెలియదు. మెయిన్ షర్మిలారెడ్డి గారు ఇంత కష్టపడి ఇంత ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇన్ని రోజులు కష్టపడి చేయడానికి కారణం ఏంటంటే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కంపల్సరీగా 100% కాంగ్రెస్ పవర్లోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. ఈ నెల 9, 10వ తేదీలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను మంగళవారం పోలీస్ కమిషనర్ శంకరప్రద బాగ్జీ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. గత పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని మరిన్ని మెరుగైన ఏర్పాట్లను చేయాలి అంటూ సూచించారు.
గత 5 రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో నగరంలోని పెద్ద గడ్డలతో పూడికతీత కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన ముందస్తుగానే పూర్తి చేసే విధంగా ఆదేశాలను జారీ చేసినట్లుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలియజేశారు. నగరంలోని ఎంవీపీ, వన్ టౌన్, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో గల గడ్డలు, మురుగు కాలువలో వ్యర్థాలను చేరకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా అధికారులను అప్రమత్తం చేసినట్లుగా ఆయన మీడియాకు వెల్లడించారు. 5 రోజుల నుంచి వర్షాలు పడుతున్న పరిస్థితి, అలాగే రోజు రోజుకి కొంతవరకు రేజ్ అవుతుంది. దీనికి ఇమీడియట్గా అధికారులు కానీ అందరికీ ఆదేశం జరిగింది. ఇది ముందుగా నేను మేరయ్యాక ఇమీడియట్గా ఏదైతే పెద్ద డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని క్లీన్ చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని డ్రైన్స్ ఏదైనా ఇప్పుడు అలాగే మన వన్ టౌన్లో కానీ, ఎంఈపీలో కానీ, జాలారిపేటలో కానీ, జ్ఞానాపురంలో కానీ ఈ పెద్ద డ్రైన్స్ ఉన్నాయి. ఈ విశాఖపట్నంలో వచ్చినట్లో 12 డ్రైన్స్ హెవీగా వచ్చే డ్రైన్స్లో పెద్ద డ్రైన్స్ వీటిని కూడా సూచించడం జరిగింది. దీన్ని కూడా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇది ఏమైనా ఉధృతం అవుతే దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులతో డిస్కస్ చేసి, మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏమి ఉంటే అధికారులతో డిస్కస్ చేసి వాటిని కూడా విజిట్ చేయనందుకు మేము మాతో సైతంగా అధికారులు కూడా విజిట్కి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నాం. కొన్ని ఏరియాలో కూడా చెప్పాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో వచ్చిన వాటర్లో వస్తున్న వేస్ట్ ప్లాస్టిక్ దీంట్ల గురించి ఈ రోడ్డు మీద ఏరుకునే వ్యక్తులు ఆ డ్రైన్లో చెప్పకుండా దిగిపోవడం, అక్కడ ఎవరో లేకపోవడం ఇవాళ ప్రమాదంలో జరగడం జరిగింది. ఏంటంటానంటే ఇటువంటి వాటిల్లో ఏదైతే ఈ డ్రైన్లో ఉన్నట్లు వెళ్ళకుండా మీరు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మీ జీవితాలు మీరు కూడా కాపాడుకునే బాధ్యత ఉండాలి. మా జీఎంసీ కూడా మీ ద్వారాగా తెలియజేస్తుంది. ఇటువంటి మనవాళ్ళు కూడా ఎక్కడికక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా అలర్ట్ చేసి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి 5వ రోజు పంచదీపాలతో అమ్మవారిని ఆరాధిస్తే అద్భుత ఫలితాలు పొందొచ్చని యాగ కమిటీ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం శర్మ తెలియజేశారు. నేడు వారాహి నవరాత్రిలో 5వ రోజు కావడంతో అమ్మవారిని పంచవటి అలంకరణలో అలంకరించి ఆరాధించినట్లుగా ఆయన వెల్లడించారు. కరిష్టే ఒకసారి అమ్మవారికి నమోస్తుతే అమ్మాస్తు యజమాన సహస్ర నవగ్రహ దోషం సేవకులు ఎవరైనా సహాయం చేసి దీపాలు వెలిగించండి. సర్వ నరఘోష పీడ గణకి స్వాహ గణకి స్వాహ. వారాహి నవరాత్రులు అత్యంత వైభవంగా చేస్తున్నామండి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పంచమి తిథి కాబట్టి అమ్మవారికి పసుపు 108 బిందులతో పసుపు నీళ్లతో అభిషేకం చేయడం జరిగింది. గ్రామ ప్రదక్షిణ చేసి అమ్మవారు కూడా గ్రామ ప్రదక్షిణ చేయించి పసుపు నీళ్లతో అభిషేకం చేశాము. అయిన తర్వాత వచ్చిన మహిళల చేత కూడా కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయించి ఈరోజు బెల్లంగారలు ఇష్టం అమ్మవారికి బెల్లంగార నైవేద్యం పెట్టి గారెల మాల కూడా అమ్మవారికి వేరే మెల్లో వేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే మహిళల చేత కూడా 7 రకాల దీపాలు, కంద దీపము, పెండ్లం దీపము, లవణ దీపము, నీంబు ఫల దీపము అన్నీ కూడా 7 రకాల దీపాలు వెలిగించి అందరి నరఘోష శాంతి లోకల్యాణార్థం జరిగిందండి. వివాహం కాని వారందరూ కూడా వివాహం జరగడానికి
ఈ దీపాలంకరించడం ఎంతో శుభదాయకం. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా ఏ విధంగా లోటుపాటు లేకుండా ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి వారాహిమాత దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. హోంమంత్రి ఆహారంలో బొద్దింక అనే పేరుతో వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తుంది అంటూ వంగలపూడి అనిత మండిపడ్డారు. ఈ సందర్భంగా నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ పాయిగ్రావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్లోని ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో మెనూ పాటించలేదని వార్డెన్ను సస్పెండ్ చేస్తామని తెలియజేశారు. మంచిది కూడా చెడులాగా వైసీపీ ప్రచారం చేస్తోంది అంటూ మండిపడ్డారు. అధికారిక పేజీలోని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ దుయ్యబట్టారు. ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అండి. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అసలు ఇలాంటి పదాలు చూస్తూ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా ఉంటాయి. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈరోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము, హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము, హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో మేమే చెక్ చేసుకుంటున్నాము. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు, మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించి పనిచేస్తేనే ఎన్ని ఫేక్ న్యూస్లు అండి. నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని లడ్డూలో ఏదో బొద్దింక వచ్చిందని, బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. లడ్డూలో బొద్దింక వచ్చిందని నిన్నంతా ఓ ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది. ఒక దగ్గర గోవులు చనిపోతున్నాయని, ఎక్కడా లేనిది గోవులు చనిపోతున్నాయని నాగన్నా యాగి చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద వేయాలి అన్న ఆలోచన తప్పించి అంతకుమించి వేరేం కాదు. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మేం చిత్తశుద్ధితో ఉన్నాం. మేం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా మేము ఈ రోజు పనిచేస్తున్నాం. ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, మేము మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా, ఎమ్మెల్సీలు చైర్మన్లు అందరూ కూడా ఈ రోజు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. రేపటి నుంచి తొలి అడుగు కార్యక్రమం కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. నేటి నుంచి 3 రోజుల పాటు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన నేపథ్యంలో ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉండటం వల్ల బయట ఎవరూ తిరగకూడదని సూచించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అన్నారు. ఇది క్రమంగా తుఫానుగా పరివర్తన చెందనుందని తెలిపారు. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తర ఒడిశా, గాంజెటిక్ వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఉన్న అల్పపీడన ప్రాంతం, నిన్నటి అల్పపీడన ప్రాంతం ఈరోజు ఇంకొంచెం ముందుకు కదిలి ప్రస్తుతానికి అయితే జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇంకా ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దీని ప్రభావం వలన మనకి ఉత్తర కోస్తాలోని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలోని ఉరుములతో కూడిన జల్లులతో పాటు గాలులు కూడా వీసే అవకాశం ఉంది. ఈ గాలులు 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు గస్టింగ్ 65 కిలోమీటర్లు పర్ గంట వరకు కూడా వీచే అవకాశం ఉన్నది.
ఇకపోతే నార్త్ కోస్తాలో ఉత్తర కోస్తాలోని మనకి 1-2 ప్లేసుల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇచ్చాం. ఈ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాలు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గర్గ్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి దుస్సల్వతో సత్కరించి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా వారిరువురు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో విశాఖ నగర అభివృద్ధిపై నగర ప్రజలకు కల్పించే మౌలిక వసతులు, అందించే సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై వారు చర్చించుకున్నట్లుగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించాలని కమిషనర్ కు సూచించినట్లుగా వెల్లడించారు. జీవీఎంసీ కమిషనర్ గారు ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం పైన వాళ్ళు తీసుకోవాల్సిన కార్యక్రమం పైన వాళ్ళతో చర్చించి ఈ విధంగా అయితే బాగుంటుందని చెప్పేసి వారితో మాట్లాడడం జరిగిందండి. మేయర్ గారితో కూడా వారు చర్చించడం జరిగింది. ముఖ్యంగా వారికి చెప్పింది కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ ఫేస్ కనుక వాళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సులు కూడా మీరు చేసుకోవాలని చెప్పి తెలియజేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. దీంతోపాటు ఎక్కువగా పిల్లలు ఈరోజు సెల్ ఫోన్ కార్డ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు కనుక వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఎక్కువ సాధ్యమైనంత వరకు కూడా మనం క్రియేట్ చేయమని చెప్పేసి చెప్తాం. అలాగే ఏజ్డ్ పాపులేషన్ కూడా అవుతుంది, వాళ్ళకి వాకింగ్ ట్రాక్స్ అని చెప్పేసి. అలాగే మన సుందరీకరణ చేయడం కోసం మన ఎందుకంటే స్మార్ట్ సిటీ కనుక ఇది దేశంలోనే మంచి పొజిషన్లో ఉండాలి, నంబర్ 1 పొజిషన్లో ఉండేటట్టుగా అభివృద్ధి కార్యక్రమం తీసుకోమని చెప్పాం. ఎస్పెషల్లీ గడ్డల డెవలప్మెంట్ కానీ, అలాగే ల్యాండ్స్ రెగ్యులైజేషన్ కూడా. ఒకవేళ కొన్ని రైల్వే ల్యాండ్స్లో ఆక్యుపై చేస్తున్నారు, రెవెన్యూ ఎండోమెంట్స్ ల్యాండ్లో ఆక్యుపై చేస్తున్నారు, అలాగే డిఫరెంట్ కార్పొరేషన్ ల్యాండ్స్లో ఆక్యుపై చేస్తున్నారు. ఎప్పటి నుంచో వాళ్ళు టైటిల్ లేక నిర్మాణం చేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మనం రెగ్యులేట్ చేయాలి, ఏ విధంగా మీరు ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వాలి, సబ్జెక్టు కండిషన్స్ అన్న దాని మీద కూడా మాట్లాడడం జరిగిందండి. తనపై విశ్వాసం ఉంచి హరినామ స్మరణతో తండ్రిని సైతం ఎదిరించి నిలిచిన భక్త ప్రహ్లాదుని, భక్తికి పరవశించి ప్రహ్లాదుని హింసించిన తండ్రి హిరణ్యకశిపుని జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి భక్తులందరికీ కూడా హిరణ్యకశిపుడిని హరించిన నరసింహ అవతారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు విశిష్టత ఏంటంటే సింహాచలం దేవస్థానం నుండి ఏఈఓ ఆనంద్ కుమార్ గారు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు తదితరులు అందరూ వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మధ్యాహ్నం పూట 1000 మందికి అన్న సంతర్పణతో పాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. భక్తులందరూ కూడా తరలి వచ్చి టర్నర్ సత్రం వద్ద జరుగుతున్న రథయాత్ర మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
హోంమంత్రి అనిత ఆహారంలో బొద్దింకంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రి మండిపాటు, నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న అనిత. భారీ వర్షాల నిమిత్తం ముందస్తు చర్యలుగా పూడికతీతలు చేపట్టామన్న నగర మేయర్. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య మురుగు కాలువల గడ్డలపై పర్యవేక్షిస్తామని వెల్లడించిన పీలా శ్రీనివాస్. నమ్మిన భక్తులను రక్షించే భక్త వల్లభుడు అయిన జగన్నాథుడు. ప్రహ్లాద రక్షణకై నరసింహావతారంలో దర్శనమిచ్చిన నారాయణుడు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.